నాయకవు అని చెప్పింది. ఎవరు అంటే మొట్టమొదటిది చండీపర దేవత, రెండోది గణపతి, తర్వాత ఆంజనేయ స్వామి. ఈ చండీ కలియుగంలో ఆ మూడు దేవతలు ఒకటి. అత్యంత ఉత్కృష్టమైనది. కలియుగంలో అత్యంత శ్రేష్టమైన హోమాన్ని ఏదైనా చెప్పిందో అని అంటే చండీ హోమము అని చెప్పింది. వేరే వేరే యుగంలో వేరే వేరే హోమాలకు అత్యంత శ్రేష్టము అని చెప్పింది. ఇప్పుడు మనము త్రేతాయుగంలో కనుక చూస్తే త్రేతాయుగంలో అత్యంత శ్రేష్టమైన హోమం ఏది అంటే అశ్వమేధ యాగము అని చెప్పింది. కానీ అశ్వమేధ యాగము మనము కలియుగంలో చేయడానికి లేదు, అది నిషిద్ధము. కానీ మరి కలియుగంలో అత్యంత శ్రేష్టమైన హోమం ఏది అని అంటే చండీ హోమం. మరి మేము చండీ హోమం చేస్తున్నాం కదా ఈరోజు, ఇది ఎలా సాధ్యపడ్డది అని మొట్టమొదటి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే అమ్మవారు చెప్తుంది చండీ హోమంలో పాల్గొనడం అందరి వల్ల సాధ్యపడదు అని చెప్తుంది. నన్ను ఆరాధన చేయాలంటే లేదా నా హోమంలో పాల్గొనాలంటే వాళ్లకు నేను విశేషంగా నేను ఎప్పుడైతే అనుగ్రహిస్తానో అప్పుడే వాళ్ళు వచ్చి చండీ హోమంలో కూర్చుంటారు, చండీ మంత్రాన్ని వింటారు. ఇవి అందరికీ కుదరదు అని చెప్పింది అమ్మ. అంత గొప్పనటువంటి హోమం. అంటే ఈ హోమం చేయాలి అని అంటే ముందు మనం కొంత పుణ్యం చేసుకోవాలి, కొంత మంచి కార్యాలు చేయాలి. అవి చేసినందుకు మనం ఈ హోమంలో పాల్గొంటాం. ఎలిజిబిలిటీ అంటాం కదా. ఇప్పుడు ఇంటర్ చదువుకోవాలంటే ఫస్ట్ 10th పాస్ అవ్వాలి కదా. అలా చండీ హోమం చేయాలంటే ఫస్ట్ మనం పుణ్యకార్యాలు చేయాలి, మంచి కార్యాలు చేయాలి. అప్పుడే మనం ఈ చండీ హోమంలో